అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మా ఆయన కథలు ఫ్రమ్ ఆఫ్రికా. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో అయితే ఆఫ్రికా మెయిన్‌ల్యాండ్‌లో అత్యంత చిన్న దేశమైన గాంబియా అనే దేశంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఎలా ఉంటుందో చూద్దామండి. అంటే అక్కడ ప్రజలు వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళేటప్పుడు ఎలా ట్రావెల్ చేస్తారో చూద్దాం. ఈ గాంబియా అనే దేశం నుంచి చాలా వీడియోస్ ముందు షార్ట్స్లో అయితే ఉన్నాయండి. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. ఇంకా మన టాపిక్ వచ్చినట్లయితే జనరల్గా గాంబియాలో ఉన్న ప్రజలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి గవర్నమెంట్ బస్సెస్ చాలా తక్కువగా ఉంటాయండి. అక్కడ చాలా తక్కువగా యూస్ చేస్తారు. జనరల్గా మెయిన్ సిటీస్ని కనెక్ట్ చేస్తూ కానీ లేదంటే సిటీస్ని పెద్ద టౌన్స్ని కనెక్ట్ చేస్తూ కానీ మాత్రమే అక్కడ గవర్నమెంట్ బస్సెస్ అనేవి ఉంటాయి. అక్కడ గవర్నమెంట్ బస్సెస్ని మన దగ్గర టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ఎలా అంటారో అక్కడ జీటీఎస్సీ అంటారండి. అంటే గాంబియన్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కంపెనీ అని అంటారు. మరి చిన్న విలేజెస్కి, చిన్న టౌన్స్ నుంచి విలేజెస్కి, చిన్న విలేజెస్ నుంచి సిటీస్కి ఎలా ట్రావెల్ చేస్తారంటే ఇక్కడ మోస్ట్లీ ప్రైవేట్ ట్రావెల్స్ యూస్ చేస్తారండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా అండి, ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ కనిపిస్తుంది కదా. ఈ ట్యాక్సీ స్టాండ్ని అక్కడ ట్యాక్సీ పార్క్ అనే, ట్యాక్సీ ర్యాంక్ అనే, ట్యాక్సీ గ్యారేజ్ అని పిలుస్తారండి. ఈ ట్యాక్సీ గ్యారేజ్లో మోస్ట్లీ మీకు మినీ బస్సెస్ లాగా కనిపిస్తున్నాయి కదండి. ఆ మినీ బస్సెస్ని జెలే జెలే అంటారు అక్కడ లాంగ్వేజ్లో. అన్నిట్లో కల్లా ఇవే చీపెస్ట్గా ఉంటాయి అండ్ క్రౌడ్ కూడా వీటిలోనే ఎక్కువ మంది ఉంటాయండి. ఎలా ఉంటారంటే ఒక చిన్న మినీ వ్యాన్లో ఒక 15-20 మెంబర్స్ని కిక్కిరిసి పెడతారు. ఎక్కడ పడితే అక్కడ ఆపుతూ ఉంటారు. అసలు జనాలు ఆ జల ఆగకముందే దిగుతుంటారు, ఆగకముందే ఎక్కేస్తూ ఉంటారండి. మన దగ్గర ఎర్ర బస్ అనేవాళ్ళు కదండి అప్పట్లో, అలా ఉంటుంది. ఈ మినీ వ్యాన్ ఎక్కితే కానీ మనకి ఆఫ్రికన్ వైబ్ రాదండి. సో ఆఫ్రికన్ ప్రజలు ఎక్కువగా యూస్ చేసేది ఈ జల వ్యాన్స్ని అండి. ఇవి ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా ఉంటాయి. ఈ జల వ్యాన్ల తర్వాత నెక్స్ట్ వచ్చేసి జనాలు యూస్ చేసేది ఎల్లో ట్యాక్సీ అండి. ఇది కూడా కామన్గా యూస్ చేస్తారు. ఇవి కూడా కొంచెం చీప్గా ఉంటాయి. కాకపోతే కొంచెం మినీ బస్ కంటే, మినీ వ్యాన్ కంటే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుందండి. వీటిని బుష్ ట్యాక్సీస్ అని అంటారు. ఇక ఈ బుష్ ట్యాక్సీ షేర్ ఆటో లెక్క అండి. అవి జనాలు నిండితే కానీ ఆ ట్యాక్సీని కదపడు. ఇంత క్రౌడెడ్ ఉన్న వాటిల్లో మరి టూరిస్ట్ ఎలా ప్రయాణం చేస్తారు? వాళ్ళు నిజంగా కంఫర్టబుల్గా ఉంటారు అందరూ అంటే కొంతమంది కంఫర్టబుల్గా ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసం, టూరిస్ట్ వాళ్ళ కోసం సపరేట్గా గ్రీన్ కలర్ ట్యాక్సీ ఉంటుందండి. మామూలుగా మనకి మినీ వ్యాన్కి ఒక $5 to $10 ఛార్జ్ చేస్తే ఎల్లో ట్యాక్సీకి $10 to $30 ఛార్జ్ చేస్తారండి. కానీ ఈ టూరిస్ట్ గ్రీన్ కలర్ ట్యాక్సీకి మాత్రం $150 నుంచి $300 వరకు ఛార్జ్ చేస్తారు. అంత కాస్ట్లీ ఉంటుంది. మరి మీ ఆయన ఏది ఎక్కాడు అని అడిగితే మా ఆయన జలే ఎక్కాడు, ఎల్లో ట్యాక్సీ ఎక్కాడు. గాంబియాని విజిట్ చేస్తే అక్కడున్న జలే వ్యాన్ ఎక్కడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఆఫ్రికా కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోతూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.